బ్రాస్టీ ఉంది కదా, ఈ బ్రాస్టీకి అయితే మనం బయటకు ఒక నిప్పలని ఫిట్ చేసుకొని అలాగే ఒక గేట్ వాల్ అని ఫిట్ చేసుకొని బయటకి వాటర్ వాడుకోవడానికి అయితే ఇక్కడ ఒక గేట్ వాల్ నిప్పలు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. దీనికోసం అయితే కొన్ని మెటీరియల్ అయితే తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3x4 ఇది గేట్ వాల్ అండి. మనం మెటల్ టైప్లో అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్టయితే నిప్పల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసారు కదా, ఈ మినిమం ఒక 6 ఇంచ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నిప్పల్స్ అనేవి. ఈ 2 నిప్పల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అవుట్పుట్ అండి, ఇది వచ్చేసి ఇన్కమ్ అండి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రాస్ ట్యూబ్ ఉంది కదా, ఇక్కడనైతే ఇవనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. వీటిని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఈ ఫిట్టింగ్ చేసుకునే ముందైతే మనకు కంపల్సరీగా అయితే మనకు టెఫ్లాన్ టేప్ అనేది కావాలి. ఈ టెఫ్లాన్ టేప్ ఏ విధంగా వేసుకోవాలి, దానికి ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్న నిప్పలను అయితే ఇక్కడైతే ఫిట్టింగ్ చేసుకోవాలి. అయితే ముందుగా అయితే మనం ఇక్కడ ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి అయితే టెఫ్లాన్ టేప్ అయితే వేసుకోవాలి. టెఫ్లాన్ టేప్ ఉంది కదా, ఈ టెఫ్లాన్ టేప్ అయితే నేనైతే దీనికైతే వేస్తాను. మనం ఈ విధంగా టేప్ అనేది వేసుకోవాలి. మనం టెఫ్లాన్ టేప్ వేసుకునేటప్పుడు అయితే ఉల్టా చుట్టకూడదు, మనం ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టైట్గా అయితే మనం టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇది మీకు ఇంట్లో అవసరం వచ్చినట్టయితే మీరు షాప్లో ఇలాంటి వస్తువులు తీసుకొని మీరు సొంతంగా ఒక టెక్నీషియన్ లేకుండా చేసుకోవడానికి అయితే మీకు ఈజీగా ఉంటుంది. అందుకని మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం ఈ విధంగా ఈ థ్రెడ్డింగ్ అనేది పెట్టుకొని మనం టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. మనకు ఫుల్ టైట్ కావాలంటే ఇలాంటి రెంచ్ పాన్ అయితే ఉంటుందండి, దీంతో కూడా మనం ఈ విధంగా అయితే సైజ్ అనేది పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఫుల్ టైట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు అవసరం లేని కూడా చేతితో తిప్పుకొని సరిపోతుంది. తర్వాత మీరు చూస్తున్న ఈ వాల్ ఉంది కదా, మనకు బాల్ వాల్ అండి ఇది. దీన్ని అయితే ఇక్కడ సేమ్ మనం ఇక్కడ కూడా టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి. టెఫ్లాన్ టేప్ వేసుకొని బాల్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. బాల్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ మనం ఫస్ట్ అయితే ఏ విధంగా చేసినామో అదే విధంగా టేప్ అనేది వేసుకోవాలి. టెఫ్లాన్ టేప్ ఈ విధంగా వీటికి ఎంత పడింది అనేది కూడా మీకు చివరిలో అయితే వీటి కాస్ట్ అనేది కూడా చెప్తాను మీకు. చూసారు కదా, ఈ వాల్ అనేది మనకు ఇట్లా అనుకున్నప్పుడు అయితే మన ఫ్రంట్కి అయితే రావాలండి. ఈ విధంగా అనుకున్నప్పుడు ఆఫ్ అయితే కావాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సరే కదా, ఈ విధంగా సైడ్కి అయితే ఉంచుతున్నాను. అదేవిధంగా మనం దీనికి పైపు అటాచ్ చేసుకోవడానికైతే ఈ విధంగా మనకు గాడెలు అనేది వస్తుంది. దీని అయితే మనం ఫిట్టింగ్ చేసుకున్నాం. దీన్ని కూడా మనం టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి. చూసారు కదా మనం ఇంత ఈజీగానైతే ఫిట్టింగ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి అనేది మనం పైప్ అనేది పెట్టుకొని మనం ఈ మోటార్ ఆన్ చేసుకొని బయటకు మనం ట్యాంకులో కాకుండా బయటకు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని కాస్ట్ చూసుకున్నట్టయితే ఈ 2 నిప్పల్స్కి వచ్చేసి ఒక నిప్పల్కి అయితే 40 రూపాయలు అండి, రెండింటికి వచ్చి 80 రూపాయలు అండి. ఇక్కడ ఈ వాల్ ఉంది కదా గేట్ వాల్, ఈ గేట్ వాల్కి వచ్చేసి 140 రూపీస్, 140 రూపాయలు అయితే గేట్ వాల్కి అయితే పడింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న సెట్కు మొత్తానికి వచ్చేసి ఈ మన టెఫ్లాన్ టేప్తో కలిసి మొత్తం 230 రూపాయలు అయితే దీనికైతే మనం
పెట్టడం జరిగింది. మొత్తానికైతే మొత్తం 230 రూపాయలండి మొత్తం సెట్ అంతా కలిసి ఈ టెప్లాన్ టేప్తో సహా మొత్తం 230 రూపాయలు అయితే మనకు కాస్ట్ అనేది పడింది. మనం ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.